రోజు ఒక్కొక్క కథ చొప్పున 30 కథలు ఉంటాయి ఈ కార్తీక మాసానికి సంబంధించి. తగులు మిగులు ఉన్నప్పటికీ 30 కథలు చివరికి వచ్చేసరికి పూర్తి చేయాలన్నమాట. అలా కథాశ్రవణం కూడా చెయ్యాలి. ఉదయము సాయంత్రము మన ఓపికని బట్టి ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకోవాలి. శివాలయమునకు, అమ్మవారి ఆలయమునకు, విష్ణు ఆలయమునకు, ఇలా ఏదో ఒక ఆలయమునకు వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసి దీపదానం చెయ్యాలి, దీపం వెలిగించాలి. దీపము భయంకరమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందుకే పూర్వకాలంలో అందరూ తప్పనిసరిగా దీపం వెలిగించేవారు. కార్తీక మాసంలో వెలిగించే దీపము యొక్క ఫలితం ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. దాని గురించి ఇంకా భవిష్యత్తులో వచ్చే కథల్లో చెప్పుకుందాం మనం 30 రోజుల కథల్లో. ఈరోజు తప్పనిసరిగా వినవలసిన కథ ఒకటి ఉన్నది. రోజునకు ఒక్కొక్క కథ ఉంటుంది. దినమునకు ఒక్కొక్క కథ చొప్పున కార్తీక మాసంలో 30 కథలను వ్యాసుడు వినమని మనకు అందించాడు. అందులో ఇవాళ మొదటి రోజు మొదటి కథ చెప్పుకుందాం. పూర్వం పార్వతీదేవి స్వయంగా ఒకప్పుడు భూలోక సంచారానికి వస్తున్నప్పుడు శివుణ్ణి అడిగిందనమాట, ఏమండి పరమ పవిత్రమైన మాసమేది, ఆ మాసంలో ఏం చేస్తే మానవులు సులభంగా తరిస్తారు, మానవ శ్రేయస్సు కోసం ఒక గొప్ప మాసాన్ని, ఆ మాసంలో చేయవలసిన పనులను చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మాసాలలో చాలా గొప్పది కార్తీక మాసం. ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని వేదవ్యాసుడు పుస్తక రూపంలో అందించాడు. కానీ కథని వశిష్ఠుడు చెప్పాడు, చెప్పింది కూడా జనకునికి అని ఆ కథను ఇలా చెప్పాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి సంబంధించిన పరమ పవిత్రమైన రాజులందరినీ కూడా విదేహులు అంటారు. మిథిలా నగరం పరిపాలకుడికి జనకుడు అని కూడా పేరు. ఆయన దగ్గరికి ఒకసారి వశిష్ఠ మహర్షి వెళ్ళాడు. వెళ్ళగానే పరమపూజ్యుడైనటువంటి జనక మహారాజు గారు ఎంతో గౌరవంతో వశిష్ఠుడిని పిలిచాడు. వశిష్ఠుడు కారణం లేకుండా మాలాంటి సామాన్యులు ఇళ్ళకి రారు, తమరు వచ్చిన కారణం ఏమిటి, మమ్మల్ని ఎందుకని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు? మహారాజా, నేను ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాను. అది లోకశ్రేయస్సు కోసం తలపెట్టబడిన యజ్ఞం. ఆ యజ్ఞమే విశ్వశ్రేయో యాగం. విశ్వశ్రేయ యాగము, విశ్వశ్రేయో యాగం. విశ్వమునకు శ్రేయస్సు తలపెట్టడం కోసం ఈ యాగం చేస్తున్నాను. ఈ యాగం చేస్తే లోకమునకు శుభం కలుగుతుంది. మేము చేసే యజ్ఞం స్వార్థ యజ్ఞం కాదు, లోకశ్రేయస్సు కోసం చేసే యాగం. ఈ యాగానికి డబ్బు చాలా అవసరం. 1 కోటి నిష్కాసములు అవసరం. 1 కోటి ఏమిటండి, నా ఖజానా ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అంతా ఇచ్చినా నాకు వద్దు అన్నట్టు ఆయన. 2 కోట్లు తీసుకోండి అన్నాడు ఆయన. నాకు 1 కోటి చాలు అన్నాడు ఆయన.